రేపు ఉదయం 10 గంటలకు. అవును, సినిమా పేరే రేపు ఉదయం 10 గంటలకు. నాకైతే ఎప్పుడు వినలేదు. మార్చి 14న థియేటర్స్లో రిలీజ్ అయ్యిందంట. నేనైతే వినలేదు, చూడలేదు ఎక్కడ. ఈరోజు శుక్రవారం మార్చి 28 నుంచి శనివారం మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. 2 వారాలకే ఓటీటీకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సడన్గా చూసి ఏంటబ్బా, తెలుగు టైటిల్, తెలుగు యాక్టర్లు, చాలామంది తెలిసిన మొఖాలే ఉన్నాయి. యాక్టర్లందరూ మన హెబ్బా పటేల్ ఉంది, చైతన్యరావు ఉన్నాడు, మన అభినవ్ గోమటం ఉన్నాడు, కిరీటి ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇంకా ఇలా ఉండేసరికి సో ఏదో బాగుంటుందిలే అనుకుని చూశాను అనమాట. సినిమా కూడా చిన్నదే ఉంది, గంట 50 నిమిషాలే ఉంది సినిమా. ఇక సినిమా అంటే రేపు ఉదయం 10 గంటలకని చెప్పారు కాబట్టి సినిమా అంతా ఒక రాత్రిలో జరుగుతుంది. ఒక రాత్రి మొదలవుతుంది సినిమా, ఈవినింగ్ పొద్దున అయిపోతుంది సినిమా, పొద్దున 10 గంటలకల్లా. అది టైటిల్ అనేది స్టార్టింగ్లోనే మనకు అభినవ్ గోమటంది ఒక స్టోరీ చూపించారు. అక్కడ స్టోరీ అది పర్లేదు, ఓకే, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా లేవు, కానీ సినిమాటిక్గా లేకపోయినా కానీ బాగానే ఉన్నాయి. మాటలు బాగా రాసుకున్నారు. డైరెక్టర్ ఎవరు, అతనే ఒకడే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ ఒకతనే, కొత్త అతను. అది ఎవరో ఎప్పుడు తీశారో మరి, చాలా చాలా కాలమైనటువంటి చూస్తే. ఎందుకంటే ఇమాన్యుయల్ కొద్దిగా యంగ్గా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఇప్పుడు ఇమాన్యుయల్ చూస్తే, బిగ్ బాస్లో చూస్తే ఇప్పుడు ఇమాన్యుయల్ ఎంత లావుగా ఉన్నాడో, కొద్దిగా యంగ్గా, కొద్దిగా సన్నగా ఉన్నాడు. కాబట్టి కొద్దిగా కొన్ని ఏళ్ళు అయినట్టుంది సినిమా. మొత్తానికైతే చూశాను. చూస్తే ఫస్ట్ హాఫ్ 50 నిమిషాలే ఉంది. మొదట మన అభినవ్ గోమటం స్టోరీ పెట్టారు, కానీ అక్కడ అతన్ని ఒక అంబులెన్స్ డ్రైవర్గా చూపించారు. బట్ అతని డ్రెస్సింగ్ చూస్తే అంబులెన్స్ డ్రైవర్ లాగా లేదు. సరేలే, ఒకే రాత్రి జరిగిన కథ, సినిమా అంతా ఒకటే కాస్ట్యూమ్ కాబట్టి కొద్దిగా మంచి కాస్ట్యూమ్స్ వేసుకున్నాడులే అని సరిపెట్టుకోవచ్చు. బట్ అది కన్విన్సింగ్ అనిపించలేదు అది. బట్ ఓకే, అక్కడ మాటలు బాగున్నాయి. మన అమృతం సార్వాడ్తో మన అభినవ్ గోమటం డైలాగ్ ఎక్స్చేంజ్ అదంతా కొద్దిగా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకో స్టోరీ ఓపెన్ చేశారు ప్యారలల్గా. అంటే ఈ జర్నీ అంతా హైదరాబాద్ నుంచి కాకినాడకి వెళ్తూ ఉంటుంది ఒక రాత్రిలో. సో అదొక స్టోరీ అయితే, రెండవ స్టోరీ వచ్చేసి మనకు ఎవరిది, మొత్తం 4 కథలు ఉన్నాయి. ఇంకో కథ ఎవరిదంటే మన ఈ కిరీటి అంటే పేరు చెప్తే మీకు గుర్తు రాకపోవచ్చు, అతను చూస్తే గుర్తుపడతారు. కిరీటి అండ్ మన ఇమాన్యుయల్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో కొద్దిగా వాళ్ళదొక స్టోరీ పెట్టుకున్నారు. అది కూడా పర్లేదు, బాగానే ఉంది. కిరీటికి మంచి రోల్ చాలా రోజుల తర్వాత. ఆ తర్వాత ఇంకొక స్టోరీ, మూడవ స్టోరీ వచ్చేసి మన హెబ్బా పటేల్ అండ్ చైతన్యరావు, వీళ్ళిద్దరు కలిసి ఇంకొక సినిమా కూడా చేశారు. ఒక సినిమా, దీంట్లో కూడా వాళ్ళిద్దరు బాగుంటారు. ఎందుకంటే చైతన్యరావు సాఫ్ట్గా ఉన్నాడు, హెబ్బా పటేల్ కొద్దిగా బోల్డ్గా. ఈ సినిమాలో కొద్దిగా హెబ్బా పటేల్ నచ్చింది ఆ చాలా రోజుల తర్వాత ఈ క్యారెక్టర్లో. ఎందుకంటే మాటలు ఏవైతే రాసుకున్నారో వాళ్ళిద్దరి మధ్యన కొద్దిగా అడల్ట్ కామెడీ ఉంటుంది. సో అది బాగా ఎంజాయ్ చేశాను నేను. వాళ్ళిద్దరి మధ్యన అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ అడల్ట్ కామెడీ ఉంది, బాగా నచ్చింది నాకు అదే 3. ఇంకొక స్టోరీ ఉంది, నాలుగవ కథ, ఎవరో కొత్త జంట, వాళ్ళది ఒక స్టోరీ. సో 4 కథలు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి సినిమాలో. మొదటి 50 నిమిషాలు పట్టింది 4 కథల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, మనకు అర్థం కావడానికి. ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటలకల్లా చేరుకోవాలి ఒక ప్లేస్కి. అదే సినిమా. బాగానే ఉంది కదా, మొదటి 50 నిమిషాలు ఫస్ట్ హాఫ్ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పెషల్లీ 4 కథల్లో నేను బాగా ఎంజాయ్ చేసింది హెబ్బా పటేల్ అండ్ చైతన్యరావు స్టోరీ నాకు బాగా నచ్చింది. బాగానే ఉంది, చూడొచ్చులే అనుకున్నాను. ఇంకా గంట సినిమా ఉంది కదా, ఇంకేముంటుంది అనుకుని చూశాను. కానీ ఆ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇంకా మనకి ఎప్పుడైతే తెలిసింది 4 గంటల మోటివ్ ఏంటి, 4 గంటలు 10 గంటలకల్లా ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలిసిందో, ఆ తర్వాత అక్కడ ఆ మిగతా కథ అంతా ఏదైతే ఉందో ఇక కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది, డ్రాగ్ చేసినట్టు అనిపించింది, ఫోర్స్డ్గా అనిపించింది. అంటే వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెట్టాలి, ప్రతి స్టోరీలో ఏదో ట్విస్ట్ ఉండాలి అన్నట్టు. అది కొంచెం కన్విన్సింగ్ అనిపించలేదు లాజికల్గా, కానీ ఆ టైమింగ్ కానీ. అంటే వీళ్ళు హైదరాబాద్ టు కాకినాడ అని చెప్పినా కానీ హైవే, ఇక్కడ హైదరాబాద్లో అక్కడక్కడ తీసినట్టు అనిపించింది సినిమా. లొకేషన్ జోగ్రఫీ మిస్ అయింది. బట్ అయినా కానీ అంటే ఈ 4 వాళ్ళు కలవడము, ఒకరికి తెలియకుండా ఒకరికి హెల్ప్ చేసుకోవడము, కలవడం, ఇవంతా బాగుండే కదా. మొదటి 50 నిమిషాలు ఎందుకు ఇలా పోయిందంటే ఇంకేం లేదు. ఇక డైరెక్టర్ క్లైమాక్స్ తీసుకెళ్ళాలి సినిమాని యాక్చువల్లీ. సరేలే, ఇక సినిమా దెబ్బేసిందిలే, ఓకేలే, ఓటీటీనే కదా అనుకున్నాను. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ ట్విస్ట్ వచ్చాక చాలా చిక్కుముడులు విడిపోయాయి నాకు. ప్లస్ ఎండింగ్ కూడా బాగానే ఇచ్చారు, అన్ని కథలకి ఎండింగ్ బాగా ఇచ్చారు. సో మనకున్న కొన్ని డౌట్లు, క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసేసారు. బట్ ఏమంటే ఆ ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్కి వచ్చే మధ్యన 1 గంట పాటు
ఆ కన్వీనియన్స్ రైటింగు, ఆ సినిమాని లెంత్ పెంచాలి కాబట్టి సీన్లు యాడ్ చేసుకోవడం ఇలా అనిపించింది అంతే. బట్ ఓకే అంటాను నాకైతే, అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి, థియేటర్ కూడా కాదు, ఓటీటీనే, అమెజాన్ ప్రైమ్లోనే కాబట్టి తెలుగు సినిమా అంతా తెలుగు యాక్టర్లే, మాటలు బాగున్నాయి, కొన్ని చోట్ల వన్ లైనర్స్ బాగా పేలాయి. సో అందుకు ఓకే అంటాను, చూడొచ్చు సినిమానే. నా రేటింగ్ వచ్చి 2/5, నైదర్ గుడ్ నార్ బ్యాడ్, ఓకే, వన్ టైం వాచబుల్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ ఒక హెబ్బా పెటల్ ఎపిసోడే కొంచెము కొద్దిగా అడల్ట్ కామెడీ ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టేస్తే సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. సో అది ఈ మన రేపు ఉదయం 10 గంటలకు సినిమా, 1:50 అమెజాన్ ప్రైమ్లో ఉంది. అందరు తెలిసిన యాక్టర్లే, అచ్చ తెలుగు సినిమానే, అచ్చ తెలుగు డైలాగ్సే, మంచి కామెడీ కూడా ఉంది. 50 నిమిషాల తర్వాత 1 గంట పాటు సినిమాని ఓపిక్గా చూడగలిగితే క్లైమాక్స్ తృప్తి పరుస్తుంది అందరికీ. ప్లస్ క్లైమాక్స్లో అంటే సినిమా అంతా చూశాక ఒకటే గుర్తొచ్చింది. సినిమాలో కూడా చెప్పారు లాస్ట్లో, కీర్తి, కాంత, కనకం, ఈ మూడింటి మనం వెంట పడకూడదు, పడితే మన దగ్గరికి రావు, అవే మన వెంట పడేలా చేసుకోవాలి అనే ఒక నీతి అయితే ఉంది ఈ సినిమాలో. సో అది చూడండి. నా రేటింగ్ వచ్చి 2/5. ఈ రేపు ఉదయం 10 గంటలకు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో. ఓకే, బాయ్.